రౌడీగాడు మనకి అడుగడుగున అడ్డు తగులుతున్నాడు. వాణ్ణి అడ్డు తొలిగే మగాడే లేడా? వాడితో బేరం ఇంకా కుదరలేదా? నెలకు 10 లక్షలు ఇస్తామన్నాం కదా. 10 కాదు, 25 ఇచ్చిన వాడు మన మాట వినేటట్లేడు. ఎన్ని ఆశలు చూపించినా మన మార్గంలోకి వచ్చేయట్లేడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, విన్నాడా సరే, లేదంటే వారం తిరక్క ముందే వాడి శవాన్ని మన వల్లకాట్లో వేయాలి. అన్నట్టు మర్చిపోయింది సుల్తాన్, మన ఆగాపశత్తు అగ్ని కుమార్ ఈ ఎనిగిబాట్లోకి అడుగు పెట్టాడు. వాడు ఇక్కడ కూడా దాపురించాడా? అవును సుల్తాన్, 3 రోజుల క్రితమే ఇక్కడికి దిగారు సుల్తాన్. అయితే వాడి చావును వాడే వెతుక్కుంటూ వచ్చాడనమాట. నా తమ్ముణ్ణి చంపిన నరరూప రాక్షసుణ్ణి నా చేతులతో నేనే కసిదీరా కాల్చి చంపేస్తా. వాడు చిచ్చే పెరుగు సుల్తాన్, వాడు మన జోలు వచ్చినప్పుడు వాడి సంగతి చూసుకున్నాం. ఇలాంటి ఆటలతో ఆటాడటం నాకు కొత్త ఏమి కాదురా. ఈ నగరంలో నాకు సరైన శత్రువు లేక తప్పగా ఉందిరా జీవితం. ఇప్పుడు అగ్నిగాడు వచ్చాడు ఇక్కడ. ఇప్పుడు వాడితో మొదలు పెడతాను. అది ప్రాణాలను పణంగా పెట్టి చావా బతుకో తెలుసుకునే సరికొత్త సయ్యాట. కొడుకుతో తలగొక్కడింది సుల్తాన్, వాడు మన జోలు వచ్చినప్పుడు వాడి సంగతి అప్పుడు చూసుకుందాం. నో డౌట్ వాడు తప్పకుండా వస్తాడు. అర్జెంటుగా మున్నాదాదా కబుర్ చేయి. ఈ రోజే వాడితో ఆట మొదలు పెడతాను. ఓకే సుల్తాన్. నా తమ్ముడిని ఉరికమ్మ ఎక్కించి నన్ను ఒంటరి వాడిని చేశావు. ఆ కసితో నీ కన్నత నిన్ను చంపినా నా గుండె మంట చల్లారలేదురా. నా చేతులతో నిన్ను చంపి ఆ గుండె మంట చల్లార్చుకుంటా. నా చేతులతో వాడిని చంపి నా గుండె మంట చల్లార్చుకోవాలి. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న నీకు విశ్రాంతి లేదంటే విచిత్రంగా ఉంది సుల్తాన్. నువ్వు నా స్థావరంలోకి వచ్చి రాజులా పోజు కొడుతున్నావు. నేను తలుచుకుంటే రాజమందిరమైన రాశిభవనమైన అవలీలగా అడుగు పెట్టగలను. చుట్టుముట్టిన శత్రువులను అల్లవోకగా మట్టి పెట్టగలను. నువ్వు సరదాగా వచ్చిపోవటానికి ఇది సరసాలతో సయ్యాటలాడే సానికంప కాదురా. అనుక్షణం మృత్యునాదాలతో మరణ మృతంగం మోగే ఈ సుల్తాన్ సామ్రాజ్యం. చెప్పానుగా సుల్తాన్, మరణ మందిరమైన మాధురి దీక్షిత్ బెడ్రూమ్ అయినా నా దృష్టిలో ఒక్కటే. నేను ముంచుకొస్తున్న మృత్యుదేవతను చూసి చిరునవ్వు నవ్వగలను. కత్తులు చూసే శత్రువులను చూసి అలా ఓకగా నట్టు పెట్టగలను. దట్ ఈస్ చెప్పు. నువ్వా? నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. చెప్పు సుల్తాన్, నన్నెందుకు పిలిపించావు? నాకు ఎన్నో ఎంగేజ్మెంట్స్ ఉన్నా అన్నీ క్యాన్సిల్ చేసుకొని నిన్ను కలవాలని వచ్చాను. ఎందుకో తెలుసా? నీలాంటి మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ని ఒక్కసారైనా కలవాలని. నేను కూడా నీ గురించి ఎన్నోసార్లు విన్నాను, కానీ ఈరోజే నా కళ్ళతో చూస్తున్నాను. నా అనంగ మిత్రులని పంపించి
నిన్ను పిలిపించింది ఒక పని కోసం. నువ్వు ఆనందంతో పొంగిపోయే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి సుల్తాన్. ఇంతకు నన్నెందుకు పిలిపించావో చెప్పు. మహాత్మా గాంధీ మ్యూజియంలో బ్రిటిష్ కాలం నాటి వజ్రం ఒకటి ఉంది. దానిని నేను పొందాలనుకుంటున్నాను. నువ్వు సాధించి పెట్టగలవా? నేను తలుచుకుంటే మ్యూజియంలో వజ్రాన్నే కాదు, ఆ ప్రధానమంత్రి పర్సనల్ డైరీని కూడా అపహరించగలను. నా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి నన్ను అవమానపరచుకు మిస్టర్ సుల్తాన్. నో నో మిస్టర్ రెడ్ లైన్, నిన్ను గురించి తక్కువగా అనలేదు. నేను నీ మీద నమ్మకం ఉండబట్టే కదా నా అర్జులను పంపించి ప్రత్యేకంగా పిలిపించింది. ఆల్ రైట్ సుల్తాన్, ఇక వజ్రం గురించి పూర్తి వివరాలు చెప్పు. ఇంతకు ముందు ఎందరూ ఆ వజ్రం సాధించడానికి వెళ్ళి పరలోకానికి ప్రయాణం కట్టారు. ఇప్పుడు ఆ వజ్రానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాని విలువ ఈరోజు ₹1,00,00,000 ఉంటుంది. ఓకే, నేను దాన్ని నీకు అందిస్తే నా వాటా ఎంత? నువ్వే చెప్పు రెడ్ లైన్, నీకు ఎంత కావాలో చెప్పు, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే 50-50 ఏమంటావు? ఓకే, కానీ ఆ వజ్రాన్ని సాధించడం అంత సులువైన వ్యవహారం కాదు. ఆ మ్యూజియం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయం ఉంటుంది. అనుక్షణం పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళకు ఏ మాత్రం అనుమానం వచ్చినా పిట్టల్ని కాల్చి పారేసినట్టు కాల్చి పారేస్తారు. పటిష్టమైన కాపలే కాదు, ఆ పరమశివుడే వచ్చి పహారా కాస్తున్నా సరే నేను ఆ వజ్రాన్ని అపహరించగలను. యు నో వన్ థింగ్ మిస్టర్ సుల్తాన్, అంత తేలిగ్గా కాల్చి పరేయటానికి ఈ రెడ్ లైన్ పెట్ట కాదు, పిడుగు. ఎప్పుడైనా ఎక్కడైనా పిడుగు వెళ్ళి ఇతరుల మీద పడుతుందే తప్ప ఇతరులు వచ్చి పిడుగు మీద పడే అవకాశమే లేదు. వెల్ డన్ రెడ్ లైన్, వెల్ డన్. నీ మీద ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కుదిరింది. ఏంటండి ఇలా వచ్చారు? నీకోసమే. నా కోసమా? నీకోసము ఏం తెచ్చాను చూద్దాము. ఏం తెచ్చారబ్బా? మీరే చెప్పండి. పోనీ నేనే చెప్తాను, ఆగండి. చేప? అక్కడదేం కాదు, అది దొరక్క నేను ఇబ్బంది పడిపోతున్నానని అదిచ్చా. అది అదంటే అవ్వా. హల్వానా? అయితే మీ దగ్గర హల్వా ఉందన్నమాట. నీకు కావాల్సినంత నేనుండగా వీళ్ళందరూ ఎందుకు పూర్ణ? బయట వాళ్ళకైతే ఉందా, నీకైతే ఫ్రీ. మీరు ఆ మాత్రం సాయం చేయలే కానీ నేను చాలా ఆనందంగా ఉంటాను. ఇది ఒక సాయమేనా? అనగానే లారీ లేచి పంపించను. అంత మాట అన్నారు, చాలు. ఇంతకీ డబ్బులు ఎంత చెప్పండి? భలేదానిలే పూర్ణ, దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయిలే, తర్వాత తీసుకుంటాలే. నీ చేతితోటి కాఫీ కల్పిస్తే అవునా పూర్ణ? పంచదార తక్కువ చెయ్యి. అదేంటండి, నిన్నటి వరకు పంచదార ఎక్కువే అనేవారు, ఇప్పుడేంటి అలా అన్నారు? అంటే మీకు ఏదన్నా? అబ్బా అదేం లేదు, నీ చేత్తో అది కల్పిస్తే పంచదార ఈగిపోయినా ఇగా ఉంటాయి. అలాగా? నా బొంకు మీద ఒట్టు. నీ చేతి కాఫీగా అలవాటు పడ్డాక
ఇచ్చినా కూడా తగ్గటం లేదు. ఏం మీ ఆవిడ బాగా పెట్టదా? చేసిందిలే నా శార్థం. దాని ముఖం చూస్తేనే ఏద పుట్టింది. అందుకని నేను ఇంటికి కూడా బాను పొద్దు పోయిన దాకా బొంకులో కూర్చొని తీరిక దొరికినప్పుడల్లా నీ కాడికి వచ్చి నీ కాఫీ తాగుతున్నా. నిజంగా అందమంటే ఇదే పూర్ణ. అవునా? అవును. మీ ఆవిడ ఏమైనా అంటుందేమో. ఏడ్చింది. ఏడ్చిందిలే. ఆ మాట ఒక రవిడి ఎదవంటేనో ఒంగోలు తీసుకెళ్ళి గుండు చేయించి తిరుపతి మొక్కలు చెప్పా కోసం. అవునా? నిజమా? అయితే నేను నిజంగా అంత అందంగా ఉంటానా? నీ అమ్మ మీద ఒట్టు, నా గల్లా పెట్టి మీద ఒట్టు. నీలాంటి అందగత్తి నాకు దొరికితే నా స్వామి రంగా రోజు కొద్ది ఆటాకి పూజ చేసినట్టు నీకు రోజు పూజ చేసుకోను. ఇష్టం లేకుండా మరి పెళ్ళెందుకు చేసుకున్నట్టు? పెళ్లి చూపుల్లో నాకు చలి జ్వరం వచ్చి నీకు చూడలా. ఆ జాతిలో ఎంత పళ్ళు ఎత్తుగా ఉంటే అంత అందమని మా బాబు నమ్మకం. లేకపోతే నీలాంటి అందమని పిల్లనే చేసుకొని ఏ వంగోళ్ళ వాటలు పెట్టుకొని అక్కడనే ఉండేవాళ్ళవి. వర్ణ ఒక మాట చెప్పను నీకు. సరే చెప్పండి. ఏం లేదు, నీతో కలిసి పిలిచి ఆడాలని పాడాలని అబ్బా ఓ కోరిక ఉంది. అలాగైతే మీ కోరిక నేనెందుకు కాదంటాను. సరే రండి. సకిరవు కాడాన్ని సోకు చూడగానే చిల్లంది నాకు. రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. మంగమ్మ హతుకుతుంటే అందం వేసావి బంధం. హబ్బ మంగమ్మ నువ్వు హతుకుతుంటే అందం అబ్బ వేసావి బంధం.